ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఉదయకాల సంబంధు మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఉదయకాల సంబంధు దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తూ వచ్చినప్పుడు అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రభువా నేనేమి చేయవలను అనే మాట మనం చూస్తూ వచ్చినప్పుడు చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏమైనా మిఠాయిలు కానీ కావాల్సి వచ్చినప్పుడు తినడానికి కానీ వారికి ఏదైనా అవసరతలు కానీ ఏవైనా ఏర్పడినప్పుడు వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మాకు ఇది కావాలి అది కావాలని అడిగి తీసుకుంటారు కదా. చక్కగా ఏది కావాలన్నా కానీ అడిగి తీసుకుంటారు వెంటనే. మరి అదే తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి మీకేం కావాలి, మీకేమన్నా నేనేమైనా ఇవ్వాలా, మీకేమైనా కావాలా అని తండ్రి దగ్గరికి వెళ్ళి ఏ కుమారుడైనా అడగరు. నిజంగా అలా అడిగితే తండ్రి ఎంత సంతోషిస్తాడు. తండ్రి యొక్క అవసరం తెలుసుకొని తండ్రికి మన నుంచి ఏం ఆశిస్తున్నాడో, ఆయన మన నుంచి ఏం కావాలని కోరుకుంటున్నాడో అది తెలుసుకొని నడుచుకున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడండి, మనం ఏది అడిగినా కానీ మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. అవునా? ఈరోజు మన పరలోకపు తండ్రి కూడా అట్లానే. ఈరోజు మన పరలోకపు తండ్రి అనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తండ్రి దగ్గర నుంచి మనకు అది కావాలి ఇది కావాలని అన్నీ అడుగుతున్నాం. కానీ అదే పరలోకపు తండ్రికి నీ నుంచి ఏం కావాలో, ఏం కోరుకుంటున్నాడో ఎప్పుడైనా ఆలోచిస్తావా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? యోనాని మీరు తీసుకుంటే పరలోకపు తండ్రి అనే దేవుడు యోనా విషయంలో ఏం కోరుకున్నాడు? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. కానీ యోనా తండ్రికి ఏం కావాలో ఆలోచించట్లేదు. ఆ సువార్త ప్రకటించడం ఇష్టం లేదు. అందుకే తార్షీషుకు పారిపోతూ వచ్చాడు. పారిపోయిన తర్వాత మళ్ళీ తండ్రి నుంచి సొర చెట్టు నుంచి వచ్చే నీడ కావాలి, తను ఉండటానికి బాగుండాలి, తను కోరుకున్నది జరగాలి, తండ్రి తనకి ఇష్టమైనది అన్నీ చేయాలి. ఒకవేళ తండ్రి తనకి ఇష్టమైనది చేయకపోతే మనస్తాపం చెందుతున్నాడు, అలుగుతున్నాడు, వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా అట్లనే కదా. ఈరోజు నీ జీవితంలో ఏదైనా దేవుడికి చేస్తే చాలా సంతోషంగా ఉంటావు, అడగగానే ఇస్తే ఎంత సంతోషంగా ఉంటావు, ప్రతి అవసరం తీరిస్తే ఎంత సంతోషంగా ఉంటావు. ఒకవేళ నీ అవసరాలు తీర్చకపోతే దిగులు పడుతున్నావు, విచారపడుతున్నావు, ఆలోచిస్తున్నావు. ఎన్నో రీతులుగా మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. పరలోకపు తండ్రి నా మీద ఎందుకు ఇట్లా ఉంటున్నాడు, నా విషయంలో ఎందుకు నాకు సహాయం చేయట్లేదు అని నువ్వు ఎన్నోసార్లు నీ గురించి ఆలోచించుకొని అయ్యో నాకు ఇది ఎందుకు జరగట్లేదని బాధపడుతున్నావే. మరి దేవుని కొరకు నీవు ఏమైనా చేస్తున్నావా? మన పరమ తండ్రి అయిన దేవుని కొరకు ఏమైనా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడేమో ఎప్పుడైనా గుర్తించావా? ఆలోచించావా దాని గురించి? చాలాసార్లు మనం ఇటు దాన్ని ఆలోచించం, ఇటు వాటి గురించి పెద్దగా పట్టించుకోము మనం గమనిస్తే. అందుకే మొదట నా యందు ఉండండి, తర్వాత నేను మీ యందు ఉంటానన్నాడు. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటానన్నాడు దేవుడు. గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో అందుకే చెప్తాడు, దేవుని వాక్యాన్ని మనం పరిశీలించి తెలుసుకున్న వారమై ఎప్పుడైతే దేవుని యందు మనం నిలిచి ఉండి దేవుని ఇష్టాలను తెలుసుకొని నడుచుకుంటాం, అప్పుడు దేవుడు మన ఇష్టాలన్నీ కూడా నెరవేర్చడం ప్రారంభిస్తాడు. ఇదే గొప్ప రహస్యం. ఈరోజు నువ్వు ఈ ఒక్క రహస్యాన్ని తెలుసుకోగలిగితే చాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అభీష్టాన్ని నెరవేర్చున్నారు. అందుకే తండ్రి ఏం చేస్తూ వచ్చాడు, యేసు ప్రభువారిని తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు. ఉన్నత మహామహుడగు తండ్రి కుడిపార్శ్వమున ఆకాశ మహాకాశముల పట్టజాలనంత ఎత్తులో సమస్తం మీద ఆయన్ని ఆధిపత్యంలో తీసుకొచ్చాడు. కారణం ఏంటి? ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న శ్రేష్టత ఏంటంటే తండ్రి యొక్క అభిష్టాన్ని తెలుసుకొని నడుచుకున్నాడు. ఆయనకి ఏం కావాలి, ఆయన చిత్తం ఏమైంది, ఆయన ఆలోచన ఏమైంది, ఆయన ఏం జరిగించమంటున్నాడు, ఎందుకొరకు నన్ను పిలుచుకున్నాడు, ఎందుకొరకు నన్ను రక్షించాడు, ఎందుకొరకు నన్ను ఆత్మీయంగా ఈ లోకానికి పంపి ఉన్నాడు, ఆ సంగతంతా ఉద్దేశం అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారు గుర్తిరుగుతూ వచ్చాడు. ఈరోజు చాలామంది దేవుని దగ్గర నుంచి అన్నీ తీసుకోవడానికి ఇష్టపడతారు, కానీ దేవునికి తిరిగి ఇచ్చే విషయంలో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అన్నీ కూడా ఆయన దగ్గర నుంచి స్వార్థపూరితంగా లాగేసుకొని తీసేసుకుందాం, ఇది కావాలి అది కావాలని లాగేసుకొని తీసేసుకునే మనస్తత్వం ఉన్నాడు తిరిగి మళ్ళీ దేవుడికి ఇవ్వగలుగుతాడా? ఎప్పటికి ఇవ్వలేడు. గమనించండి, దేవుని కొరకు త్యాగం చేసేవాడు, క్రయం చెల్లించేవాడు, దేవుని కొరకు ఏదైనా ఇవ్వటానికి సిద్ధపడేవాడు ఎప్పుడూ కూడా దేవుని కొరకు ఏదైనా చేయటానికి రెడీగా ఉంటాడు. ప్రతి దాని కొరకు క్రయం చెల్లిస్తాడు. ఇవ్వటం అందుకే
ఈ లోకంలో అండి గమనించండి, దేవునికి నీ ద్వారా ఏమి చేయాలనుకుంటున్నావో అది త్వరగా చేసేయి. ఆయన కొరకు ఏవైతే కార్యాలు తలపెట్టాలనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో, వేటి కొరకు ముందుకెళ్ళి పూనుకోవాలనుకుంటున్నావు, ఏం జరిగించాలనుకుంటున్నావో వాటిని దేవునికి ఆయుష్ ఇచ్చినప్పుడే దేవుని కొరకు చేయటానికి ఇష్టపడి ముందుకురా. అట్టి రీతిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు ఏది చేయాలనుకుంటున్నాడో అది కూడా త్వరపెట్టి తన కార్యాన్ని జీవితంలో జరిగించుకుంటూ వస్తాడు. ఆలస్యానికి కారణం ఏంటి? ఈరోజు దేవుని కొరకు నువ్వు తీర్మానించుకోకుండా, దేవుని కొరకు నువ్వు ముందడుగు వేయకుండా, దేవుని కార్యాల్లో నువ్వు ముందు చురుగ్గా పాలు పంపులు పొందకుండా నువ్వెంతకాలం అయితే వెనకంజ వేస్తావో అంతకాలం దేవుడు నీ అభిష్టాలను కూడా నెరవేర్చడం. మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, తొదకు మీకు అవన్నీ అనుగ్రహించబడును. మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికి దేవుని కొరకు జీవించడం మనం అలవర్చుకుంటే దేవుడు మన కొరకు అనేక కార్యాలు చేయటానికి ముందుకొచ్చి ప్రతి కార్యాన్ని కూడా చక్కబరుస్తూ వస్తాడు. యోనా జీవితంలో ఇదే అనుభవం. యోనా ఎన్నటికీ కూడా దేవుని అభిష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడలేకపోయాడు, నష్టపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా అలా ఉన్నట్లయితే సరిదిద్దుకొని దేవునికి ఇష్టలుగా జీవించి మహిమకరంగా జీవించి ఆశీర్వదించబడలాగా దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు దేవా, ప్రేమ స్వరూపకు తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, అయ్యా మరి మీ యొక్క అభిష్టాలను, మీ చిత్తాలను తెలుసుకొని నడుచుకొని మా జీవితంలో ప్రభువా మీకు ఏది ఇష్టమో, ఏది జరిగించడం మీ ఉద్దేశమైందో దాన్ని నెరవేర్చినప్పుడు అయ్యా మా ఇష్టాలను మీరు నెరవేర్చే దేవుడు అని ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఏది ఇష్టమో తెలుసుకొని నడుచుకొని దీవెనకరంగా ఉండటానికి సహాయం దయచేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.